హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న వర్షాలు చాలా పడినాయి కదా. ఆ రోజు అయితే ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో పరిస్థితి ఇదన్నమాట. ఉన్న చైన్లు అన్నీ మునిగిపోయినాయి. రీసెంట్లీ నాట్లు వేసినారు కదా, ఆ చైన్లన్నీ అయితే మునిగిపోయినాయి. నాటేసిన కొద్ది రోజులకే ఒకటేసారి వర్షం ఎక్కువ వచ్చేసరికి ఆ వర్షంతో పాటు ఇసుక అనేది కొట్టుకుంటూ వచ్చేసాయి కదా, అది మొత్తం నాటు పైన మొత్తం పడిపోయింది, మునిగిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాధేసింది చేరుని చూస్తే. ఇక్కడ వచ్చేసి షామీర్పేట చెరువు ఎక్కువ నిండిపోతే మా ఊరు సైడ్ ఇట్లా వచ్చేసాయి అనమాట వాటరు. చెరువు ఎక్కువ నిండిపోతే వదిలేస్తారు కదా, ఆ ఫ్లో అయితే ఇక్కడ వచ్చేస్తుంది. మాకు ముందుకు వెళ్ళాలా వద్దా అని అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఆగిపోయినాము. చాలాసేపు అయితే ఆగే ఉన్నాము. అట్లాగా కొద్దిసేపటికైతే వాటర్ తగ్గినాయి. ఇంకా సాయంత్రం వరకు వచ్చేవరకు చాలా అంటే చాలా వరకు ఫ్లో తగ్గింది. అంటే నైట్ అంతా వర్షం కురిసింది కదా, సో అట్లా నీళ్ళు చాలా వచ్చేసినాయి ఒకటేసారి. అన్నిటికంటే మించి పంట పొలాలు చాలా మునిగిపోయినాయి. ఇంకా వేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, రైతుల పరిస్థితి అంతే. వర్షాలు పడితే ఒకలాగా, పడకపోతే ఒకలాగా, అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలాగైతే ఉంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అయితే నెక్స్ట్ డే బిర్యానీ చేసిన, అది వచ్చేసి వీడియో పెడదామని ఇట్లా వీడియో అయితే చేస్తున్నా. ఇంకా చాలా రోజులు అయిపోతుంది మన ఛానల్లో లాంగ్ వీడియో రాక. చికెన్ బిర్యానీ చేయక చాలా రోజులు అవుతుంది. సో అట్లానైతే చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసిన. అలాగే మార్నింగ్ వచ్చేసి చికెన్ వండినాం. చికెన్ అయితే పూరీలు చికెన్ తినేసి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే పొద్దున్నే ఆకలి వేస్తుంది కదా. ఒక 9:30, 10 వరకు అయితే చికెన్ విత్ పూరి తినేసినాం. మధ్యాహ్నం వచ్చేసి ఇట్లా చికెన్ చేస్తున్నాను అన్నమాట. మాకు ఎందుకో కర్రీస్ కంటే ఎక్కువగా ఇట్లా బిర్యానీ అంటే ఇష్టం. బిర్యానీ ఒక 2-3 టైమ్స్ తిన్నామో లేదో మళ్ళీ బోర్ వచ్చేస్తుంది, మళ్ళీ కర్రీస్కి వెళ్ళిపోతాం. అలా మ్యాక్సిమం చికెన్కి, మటన్కి ఇట్లాంటి వాటికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇయ్యం. పప్పు చారు, పాలకూర పప్పు, బెండకాయ చారు ఇలాంటివి ఇంట్లో ఎక్కువ చేస్తాం. అలాగే చలికాలం వస్తుంది కదా, చలికాలంలో అయితే మన మిరియాల చారు, టమాటా రసము అలాంటివి చేస్తుంటాం ఇంట్లో. మాకు అన్నయ్య కూడా వీటిని చాలా ఇష్టంగా తింటాడు. ఇట్లా కర్రీస్ కంటే కూడా, వాడు నాన్ వెజ్ కంటే కూడా చారులతో బాగా తింటాడు, పప్పుతో బాగా తింటాడు. సో పిల్లలు అట్లా తినడమే బాగుంటుంది. కాకపోతే ఇలా నాన్ వెజ్ తింటే కూడా కొంచెం ఏంటంటే వెయిట్ గెయిన్ అట్లా అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. తిను అని ఎంత ఫోర్స్ చేసినా కూడా నాన్ వెజ్ అయితే అసలు తినరు. కొందరు పిల్లలు అయితే ఇష్టంతో తింటారు, కానీ మా కన్నయ్య అయితే అసలు అంత ఇష్టంతోనైతే తినడు నాన్ వెజ్ని. ఇక్కడ వచ్చేసి బరువు కోసం పైన అది గంజి వంపుతాం కదా, అది వాటరు, అట్లానే రోలు ఉంటుంది కదా వెయిట్, అదైతే పెట్టిన. ఇక్కడ ఆనియన్, పెరుగు కొంచెం అందులో మ్యాగ్నేట్ చేసింది మిగిలినంగా అక్కడ పక్కన పెట్టేసిన, వేసుకొని తింటారు కదా అని. ఫైనల్లీ మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ రెసిపీ అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చితేనే అది కూడా వీడియోనైతే మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. అలాగే ఇంకొంతమందికి వీడియో అనేది అయితే పుష్ అవుతుంది. మన ఛానల్లో వచ్చేసి ఇట్లా వంటల వీడియోలు, ఆల్ మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఇదే వీడియో, ఎందుకంటే ఒక 1-2 వీక్స్ తర్వాత పెట్టిన. ఇంతకుముందుకు నాట్లు వేసిన తర్వాత అయితే చాలా సిక్ అయిపోయి ఉండే. ఆ తర్వాత నుంచి అయితే వీడియోస్ తీయడమే ఆపేసిన. ఇంకా ఫైనల్లీ ఈరోజు కుదిరింది వీడియో చేయడానికి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతవరకు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చికెన్ బిర్యానీ అయితే చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, అంత టేస్టీగా ఉండే. మీకు కనుక కావాలంటే మా ఇంటికి అయితే వచ్చేయండి చికెన్ బిర్యానీ తినడానికి కోసం. ఇంకా మేము తినడం స్టార్ట్ చేసేసినాం. అంత ఆకలి లేదు, అందుకని మెల్లిగా వీడియో తీసుకుంటూ తీస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగే చికెన్ విత్ పూరి అయితే తినేసినాం కదా, సో మెల్లిగా అయితే ఇట్లా చేసేస్తున్నా. చికెన్ కర్రీలో పీసెస్ ఇష్టమా మీకు, చికెన్ బిర్యానీలో పీసెస్ ఇష్టమా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చికెన్ బిర్యానీలో ఉన్న సాఫ్ట్నెస్ పీసెస్కి కర్రీలో అయితే రాదు. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.